ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లోనే ఎంత జనాలు ఉంటారో చూడండి ఒకసారి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను హైదరాబాద్ లోని బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చిన మీకోసం అని చెప్పేసి ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దామని వచ్చిన. నేనైతే ప్రతి లోపల ఏమేమి దొరుకుతాయి అనేది ఒకసారి అయితే చూద్దాము. ఒకసారి నాతో పాటు మీరు కూడా చూద్దాను. చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ స్కానర్లు పనిచేయట్లేదు, సిగ్నల్స్ కూడా రావట్లేదు. డబ్బులు క్యారీ చేసుకుంటే కొంచెం బెటర్ అనేది నా సజెషన్. ఇక్కడ అందుకోసంకనే లేట్ అయింది. ఇక ఎంట్రన్స్ వచ్చినప్పుడే మనకు ఇక్కడ ట్రైన్ అయితే ఎదురైంది. మొత్తం అయితే ఒకసారి అయితే చూద్దాం. మనం ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినమ్మటే మనకి ఇక ఇక్కడ ట్రైన్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ఈ లొకేషన్ మొత్తం వచ్చేసి మనమైతే ఎంట్రన్స్లో నుంచి లోపలికి వచ్చినమ్మటే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి స్టాల్స్ అయితే. చూద్దాము. ఫస్ట్ అయితే పిస్తా హౌస్ కానీ ఇక్కడ పాప్కార్న్ కానీ అయితే కనిపిస్తుంది. లోపలైతే ఇంకా ఏమున్నాయో ఒకసారి అయితే మనం అయితే రౌండ్ చేద్దాం. రౌండ్ వేసే ముందు అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. కకృతి వడి ఇక్కడ నేను మిర్చి అయితే తీసుకున్నాను. 100 రూపీస్ ప్లేట్ అంట, అస్సలు బాగాలేదు. పాపడ్ కూడా 100 రూపాయలు. ఇక్కడ పాయింట్స్ వచ్చేసి ఫిక్స్డ్ రేట్ 150 రూపాయలు అంట. అందులో మీకు నచ్చితే చూడండి. ఇక్కడైతే కొంచెం తక్కువ రేట్లో ఉంది. ₹150 ఇవన్నీ. ఇక టీ షర్ట్లు చూడండి, ఇది కూడా ₹150. వాళ్ళది ఫ్రీ మెడికల్ చెకప్ అయితే ఉంది ఇక్కడ. చూడండి ఏమేమి చెకప్ చేస్తారు అనేది మనకి చూసారా. డయాబెటిక్ ఉంది, ఐస్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ చెకప్ చేస్తారు. ఇంకా స్టార్ట్ కాలేదు, జనాలు ఇప్పుడే వచ్చారు. ఇవి లెగ్గిన్స్ పాయింట్స్ కానీ 200 రూపీస్ ఉన్నాయి ఒకటి. చూడండి ఈ ప్యాంట్స్ వచ్చేసి 250 రూపీస్ అంట. క్వాలిటీ అయితే మంచిగానే అనిపిస్తున్నాయి. మరి చూడండి, క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి. 250 రూపీస్ అంట. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఈ లేడీస్ టాప్స్ వచ్చేసి 500 రూపీస్ అంట. చూడడానికి బాగున్నాయి కదా. ఒకవేళ మీరు వస్తే కనుక నచ్చితే కనుక తీసుకోవచ్చు. ఏది తీసుకున్నాను 500 రూపీస్ అంట. చూడండి ఎలా ఉన్నాయో. ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి వచ్చి చూడండి, రేటు మీకు అనుకూలంగా ఉంటేనే తీసుకోండి. లేకపోతే ఇక్కడ డ్వాక్రా బజార్ అని ఉంది మన తెలంగాణది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది కాటన్ టాప్స్ మొత్తము. ఇవి ఎంత అంటే ఇవి 550. లెదర్ అయితే ప్యూర్ లెదర్. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదంతా మనకి లెదర్ ఐటమ్స్ ఏనంట. ప్యూర్ లెదర్. చూడడానికి అయితే క్వాలిటీ బాగుంది. మరి ఇది వచ్చేసి 550 రూపీస్ అంట. ఇది మేడం ఇది ఎంత? 1350 రూపాయలా? ఓకే ఓకే. ఇవి చిన్న ఇవి 100 రూపీస్ నుంచి స్టార్ట్. అంటే అంటే మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయి? మొత్తం 100 రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి మన దగ్గర. 6000 వరకు మొత్తం లెదర్, ఇక ప్యూర్ లెదర్. ఓకే, మొత్తం 3 లెదర్స్ ఉన్నాయంట మనకు. గొర్రెది, మేకది, ఇంకోటి ఏందన్నారు? బఫెలో. ఓకే, ఇట్లా మనకు మొత్తం లెదర్ తో తయారైన షాప్ ఇది మొత్తము. మీకు వేల వస్తేనా 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉందంట మనకి. ఇది ఏం లెదర్ అక్క? ఇది బఫెలోనా? ఇది మొత్తం. ఓకే 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 ఓకే. ఇది ల్యాప్టాప్ కదా? ఓకే, ఇదంతా లెదర్ తో తయారైంది. బాగుంది. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. మరి రేట్ మీకు అనుకూలంగా ఉంటే ఒకవేళ వచ్చినప్పుడు అయితే ఒకసారి చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చు. ఓకేనా. ఇది మన డ్వాక్రా బజార్ అని చెప్పేసి మనకు ఎంట్రన్స్లో వెళ్ళినప్పుడే రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ ఉంటుంది. ఓకేనా. చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం లెదర్, ప్యూర్ లెదర్. ఇక్కడ ఎలకల మందు ఉంది, 200 రూపాయలు అంట ఒక ప్యాకెట్. ఎలకల మందు, బల్లులది, బొద్దింకలది, చూడండి రకరకాల. చూస్తారు కదా. ఈ తేనె వచ్చేసి 600 రూపీస్ అంట, 1 లీటర్. ఇది కేరళ హల్వా. అన్ని రకాల హల్వాలు ఉంటాయి ఇక్కడ. మనం పోయినసారి అయితే ఒకసారి తిన్నా నేను, సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేసి మరి తీసుకోవచ్చు. అన్న ఇది ఎంత? 100 గ్రామ్స్ ఎంత? 150 రూపాయలు పావు కిలో. అంటే అన్ని రకాలు చేస్తారు, సింగిల్ కాకుండా. ఓకే, ఏది తీసుకున్నా 150 చూస్తున్నా. ఈ కేరళ హల్వా వచ్చేసి మనం ఏది తీసుకున్నా కానీ 150 రూపాయలు. ఇలా మనం విడివిడిగా తీసుకోవచ్చు, లేదంటే అన్ని కూడా తీసుకోవచ్చు. ఓకేనా. పచ్చంపల్లి డ్రెస్ మెటీరియల్ ఏది తీసుకున్నా కానీ 1000 రూపాయలు అంట. ఒకవేళ మీరు కంపారిజన్ చేసుకోండి బయట ఇక్కడ మీకు రేట్ తక్కువ అనిపిస్తే తీసుకోవచ్చు. చూస్తారు కదా, కాటన్స్ అయితే చాలా బాగున్నాయి.
ఇంకా కొన్ని కొన్ని మీటర్ వైజ్గా కూడా ఉన్నాయి. మీటర్ 150 రూపాయలు. ఓకేనా, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఇక్కడ లేడీస్ ప్యాంట్స్ కాటన్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఏది తీసుకున్నా 200 రూపీస్ అంట. చూస్తారు కదా. ఇక్కడ చూడండి లేడీస్ టాప్స్, ఇవి వచ్చేసి 200 రూపీస్ ఏది తీసుకున్నా. ఒకవేళ బయట కంపారిజన్ చేసుకోండి, మీకు ఒకవేళ నచ్చినట్టు అయితే తీసుకోవచ్చు. చూడడానికి అయితే కాటన్ అయితే మంచిగా ఉన్నాయి. కలెక్షన్స్ అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, 200 మొత్తం. అంటే ఇంకొకటి, ఇది మనకు ప్రతి ఏటా వస్తారా మీరు ఇళ్ళకి? ప్రతి ఏటా కంపల్సరీ అయితే పెడతారు కదా. ఓకే, ఈ ఫిక్స్డ్ రేటా ఏమైనా తగ్గుతుందా ఇంట్లో? ఫిక్స్డ్ రేటా. ఇంకోటి ఇంట్లో మనకు కొంతమందికి అక్కడ అంటే ఆన్లైన్ పేమెంట్ లేదంటారు. ఆన్లైన్ పేమెంట్ ఉంటుందా మన దగ్గర? చేసుకోవచ్చు, స్కానర్ ఉంది మీ దగ్గర. ఇక్కడ రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి మనకి. నాన్ గార్మెంట్స్ ఇందులో వచ్చేసి 250, 350 రూపీస్ మనకైతే మస్తు తక్కువ ఉన్నాయి రేట్ అయితే. మంచిగా తిరిగి కూడా చూడొచ్చు. మొత్తం ఎగ్జిబిషన్ అంతా ట్రైన్ అవుతుంది చూడండి, చాలా బాగున్నాయి. చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి. గ్లాస్ బొమ్మలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మేడం ఇది నిజరా? డాక్టర్ చెప్ ఓకే, డాక్టర్ చెప్పులంట. హనీ ఉంది మనకి, ఒకసారి చూడండి, చూపిస్తాను. అనేది ఎంత అనేది? 250 హాఫ్ కేజీ 250. ఇది కేజీ, ఇది కేజీ 500. ఓకే, ఈ చెన్నైలో వచ్చేసి 900 రూపీస్ అంట. చూడడానికి అయితే కలర్ఫుల్ గా సూపర్ గా ఉన్నాయి. కలంకరీ అంట, అది మీటర్ వచ్చేసి 150 రూపీస్ అంట. చూస్తారు కదా, 150 రూపీస్ అంట మీటర్. మీటర్ లెక్కన ఇస్తారంట వీళ్ళు కుర్తీస్ కానీ ఏదైనా కుట్టించుకోవడానికి. మొత్తం బట్టల సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, చూసి తీసుకోవాలి. రేట్లు అయితే వాళ్ళు చెప్తారు, కొంచెం మనం బార్గెనింగ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 20 రూపీస్. చూస్తారు కదా, ఇది మనకి ఎంత పవర్ ఉన్నది ఇక్కడ చెక్ చేయడానికి. దాన్ని బట్టి అట్లా వీకాలి. చూస్తారు కదా, ఇది వచ్చేసి మొత్తం ఏది తీసుకున్నా 2000 రూపాయలు అంట. వస్తుంది కదా చూడడానికి, 2000 రూపాయలు అంటే చూడండి. ఇది మొత్తం లేడీస్ కి అర్థమైతే మనకు అర్థం కాదు. ఈ అగరబత్తులు మస్తు స్మెల్ వస్తున్నాయి, వాళ్ళు పెట్టారు. ये 100 रुपीज का 250 ग्राम का। इसमें सैंडल है, जैस्मिन है, फ्लोरल में ये आएगी। सर देखिए कितना रहता है आइटम, कितना पीस रहता है? ये इसमें 100 प्लस स्टिक्स लगेंगे। 100 आता है इसमें? हाँ, इसमें 10 स्टिक्स। 10 ऐसा कितना 3 आवर्स आता? 3 आवर्स लगा हुआ है, 4 आवर्स चलते हैं। 4 आवर्स आता। स्मेल तो अच्छी है, मगर फ्लेवर तो कितना आता है इसमें? कितने फ्लेवर में आता? फ्लेवर सर ये अतर बेस्ड है, एवरग्रीन। हाँ एक ही है ये फ्लेवर एक ही आता है, रिदाम है। हाँ, ये दूसरा कौन सा फ्लेवर है? ये रिदा है, ये भी अतर बेस्ड है। ओके, ये भी 10 पीस रहते इसके? 10 रहते, 100 रुपीस का था. చూస్తారు కదా, ఇది 100 రూపాయలు అంట. ఇది కూడా 100 రూపాయలు. స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. అక్కడ చూపి, స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది. ఇది వచ్చేసి ఇందులో 10 స్టిక్స్ ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చితే చూడండి, స్మెల్ అయితే అదిరిపోయింది. నాకైతే బాగుంది, కాకపోతే 10 స్టిక్స్ వస్తున్నాయని ఆలోచిస్తున్నాను. ఓకేనా, చూస్తారు కదా, ఈ అగరబత్తీలు వచ్చేసి 100 రూపీస్ అంటాయి. ఇవి మినిమం ఒక 50 దాకా ఉంటాయి. ఈయనేమో 100 ఉంటాయి అంటున్నాడు. ఇందులో రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. స్మెల్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు, జబ్బర్ వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు, మీరు కావాలంటే ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు అని. చూస్తారు కదా, ఇవి కిత్తమే రేట్ అయ్యా? 100 रुपीज। ఈ 100 రూపీస్ కదా. ఇది 100 రూపాయలు అంటే ఇట్లా ఉన్నాయి చూడండి, సూపర్ ఉన్నాయి కదా. ఇట్లా తీసుకోవచ్చు. ఇది సింగిల్ బెడ్ అంట, 500 రూపీస్ అంట. ఇది తీసుకున్నా కానీ ఇలా రకరకాలు ఉన్నాయి మనకి. చూస్తారు కదా, మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి. మంచి కాటన్ ఉన్నాయి, 500 రూపాయలు అంట. కాకపోతే సింగిల్ బెడ్. ये ड्रेस मटेरियल है भैया, कितने में आते हैं? 600 ఫిక్స్ రేట్. చూస్తారు కదా, ఈ మెటీరియల్ ఏది తీసుకున్నాను 600 డ్రెస్ మెటీరియల్. అక్కడ నాకున్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, మొత్తం మెటీరియల్స్. ఇక ఇవి వచ్చి 600 అంట. ఇలా రకరకాల డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి పిల్లలకి.
$600 డబల్ అయ్యా సింగిల్ అయ్యా డబల్ కేనా చూసారా $600 అంట డబల్ బెడ్ షీట్ సూపర్ గా ఉన్నాయి కాటన్స్ అయితే సూపర్ ఉన్నాయి ఏదైనా 600 అంటారు డబల్ బెడ్ షీట్ కాటన్ అయితే సూపర్ ఉన్నాయి ఖతర్నాక్ ఉన్నాయి తీసుకుంటే చూడండి రకరకాల ₹600 ఏది తీసుకున్నా కానీ చిన్నపిల్లలకి చూడండి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి మనకి ₹200 అంట ఫిక్స్ రేట్ చున్నీకి అయితే బాగున్నాయి మీకు ఒకవేళ నచ్చినట్టయితే తీసుకోవచ్చు మీరు వచ్చినప్పుడు ఇది ఫిక్స్ రేట్ ఇది బయట ఎంత ఉంది ఎక్కడ అనేది చూసి తీసుకోండి చూస్తారు కదా చిన్నపిల్లల నుంచి ఒక 14 years వరకు అయితే ఉన్నట్టున్నాయి చూస్తారు ఇది వచ్చేసి పిల్లలకి ₹350 అంట ఇది ఏది తీసుకున్నా కానీ రకరకాలు ఉన్నాయి ఇక్కడ బట్టలు అయితే పిల్లలకి ఉన్నాయి చూడండి నచ్చితే బయట ఎంత ఉంది రేట్ అనేది చూసి తీసుకోండి ఖతర్నాక్ ఉన్నాయి క్వాలిటీ అయితే బాగున్నాయి ఇది 300 అంట ఫుల్ రద్దీగా ఉంది అయితే కానీ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి పాయింట్ టాప్ రెండు ఉన్నాయి ఇక కిత్తా మేడం ₹400 సూపర్ ఉంది కదా మంచిగా నేను అయితే ఓహో ఇక్కడ రేట్ ఉంది చూడండి పరి రాజస్థాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక షాప్ ఉంది కదా ఇక్కడ చూడండి మంచి రేట్ ఉన్నాయి ఇక్కడ ఈ షాప్ లో చూడండి ఎక్కడ మొత్తం ఏది తీసుకున్నా ఇక్కడ మొత్తం ₹400 ఉంది మనకి ఇందులో మీరు ఏమన్నా తీసుకో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం చూస్తారు కదా ఈ మొత్తం 400 పిల్లలకి చాలా బాగున్నాయి లేడీస్ కి అయితే కలెక్షన్స్ ఇవి ఏవి తీసుకున్నా ₹400 ఉంది ఓకేనా ఈ షాప్ మొత్తంలో ఇక కనిపిస్తున్నటువంటి లేడీస్ ఉన్నాయి కదా ఈ పిల్లలు ఉన్నాయి పెద్దలు ఉన్నట్టున్నాయి అయితే మొత్తం వచ్చేసి ఏది తీసుకున్నా కానీ ₹400 మీ కంటికి కనిపించే ఇక్కడ ఏది తీసుకున్నా కానీ 400 క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయి మరి మీరు ఎంట్రన్స్లో గేట్ నుంచి వెళ్ళిన వెంబడే రైట్ సైడ్లో డెడ్ ఎండ్లో ఉంటుంది ఒకసారి గమనించండి చూడాలి చేతితో అల్లిన ఊలెన్ టాప్స్ ₹150 చూడడానికి అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి ₹150 అంట ఏది తీసుకున్నా ₹100 అంట చూడండి ఎంత బాగుంది ₹100 అంత ఎంత ₹100 మ్యాగ్నెట్లు చూడండి అన్ని రకాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చార్మినార్ కనిపించలేదు ఏంటి చార్మినార్ ఇది ఇండియా గేట్ ఉంది ఇక్కడ ఫ్లాగ్ ఉంది చార్మినార్ హైదరాబాద్ నుండి చార్మినార్ దొక్కట్లేదు ఇలా నాకైతే చార్మినార్ లేదు అయితే స్టాల్స్ అయితే మస్తు ఉన్నాయి అబ్బా డోల్ తిరిగిపోతుంది రేట్లు అయితే ఘోరంగానే ఉన్నాయి చూసి తీసుకోవాలి ₹100 ఉంటుంది ఇది ఏది తీసుకున్నాను కవర్ మనకు టేబుల్ కవర్ ₹100 అంటే ఏది తీసుకున్నాను మనోడైతే మంచి ఖుషిలో ఉన్నాడు ఇక్కడ చెప్పుల షాప్ ఉంది చూడండి జైపూర్ రాజస్థాన్ చెప్పులని క్వాలిటీ అయితే సూపర్ అనిపిస్తున్నాయి నాకైతే మీకు ఒకవేళ నచ్చితే వినంగా తీసుకొని ముట్టుకుంటే నాకు తెలిసిపోతుంది చాలా అంటే చాలా క్వాలిటీ అనిపిస్తున్నాయి జబర్దస్త్ క్వాలిటీ ఉన్నాయి ఎంత రేట్ ఉన్నాయి అనేది ఒకసారి అడుగుతాను నేను అన్న కిత్తమే ఎంత కోన్సాబీలో వేసినాయి ఏది తీసుకున్నా కానీ ₹450 అంట కానీ క్వాలిటీ మాత్రం పెట్టచ్చు 100%. ఓకే अलग अलग रेट है हाँ ये कितना 150 450 350 250 ओके 150 ऐसा अलग अलग रेट है ओके ये फिक्स रेट है भाई तुम्हारा फिक्स रेट చూస్తారు కదా ఇంట్లో అంటే అన్ని రకాల రేట్లు ఉన్నాయంట మనం ఏది కోరుకుంటాం చూసి మరి పెడుతుందా 450 250 అట్లా అని చెప్పలైతే బాగున్నాయి కదా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా పిల్లలు అయితే పరిచయం చేసేసరి చూస్తుంటే డిజైన్ పెట్టుకోవడానికి చూడండి చెప్పుల స్టాండ్లు కట్టెలతో చేసుకునేటువంటి ఎట్లున్నాయో వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా బజార్ అంట ఈ బూరెలకు ఉన్నాయి కదా ఇది మొత్తం ఫుల్ స్వీట్ ఉంది ఇది వచ్చేసి ₹100 పావు కిలో అంట ఇది వచ్చేసి హాట్ ఉంది ఇది వచ్చేసి ఒకటి ₹100 అంట కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది మొత్తం స్వీట్ ఇది
ఆగ్రా స్వీట్స్ చూస్తారు కదా మన తాత. ఇప్పటికి వచ్చినాం మనము. ఒకసారి చూద్దాం రేట్లు అయితే చూడండి, చూపిస్తా. ఓన్లీ నూడిల్స్ చూడండి. వెజ్ నూడిల్స్ 160 రూపాయలు, వెజ్ ఫ్రైడ్ రైస్ 160 రూపాయలు, వెజ్ మంచూరియా 160 రూపాయలు, గోబీ మంచూరియా 160. పిల్లలు తెచ్చి వచ్చినప్పుడు అయితే ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఒకటి చెప్తా నేను, ఈ ఎగ్జిబిషన్ కి పిల్లలతో వచ్చినప్పుడు దాని జాగ్రత్త. ఫుడ్ రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి. వచ్చి నెంబర్ మిక్సీ తిన్నా 100 రూపీస్, 4 మిక్సీలు. టేస్ట్ అంతా అంతే నార్మల్ ఉంది. ఇక ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే కూర్చున్నా. ఇక్కడ వచ్చేసి మొత్తం వెజిటేరియనే, గుడ్డు కూడా లేదు, ఓన్లీ వెజిటేరియనే. నూడిల్స్ వచ్చేసి 160 రూపాయలు, వెజ్ మంచూరియా వచ్చి 160 రూపాయలు, గోబీ మంచూరియా వచ్చి 160 రూపాయలు. ఏది తీసుకున్నా 160 రూపాయలు. ఓకేనా. బయటతో పోలిస్తే ఇక్కడైతే గోల్ తిరిగిపోతుంది, మస్తు రేట్లు ఉన్నాయి. ఇక బట్టల విషయానికి వస్తేనా, ఒకసారి మీరు ప్రతిదీ అన్ని షాపులు ఒకసారి తిరిగి మరి చూసి కొనుక్కోండి. ఏ దానికి టెంప్ట్ కాకండి. ఉన్నాయి కొన్ని దాంట్లో రేట్లు తక్కువ రేట్లు ఉన్నాయి, కొన్ని దాంట్లో ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. నేను చూపిస్తున్నా అని చెప్పేసి అట్లా కాదు, మీకు నచ్చితేనే తీసుకోండి. 160 రూపాయలు అంట. ఇది వెజిటేరియన్. చూడండి టేస్ట్ అయితే దరిద్రంగా ఉంది, బాగలేదు. ఫుడ్ జర ఇంట్లోకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త, జర తీసుకోకపోవడమే బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకేనా. మథురా అని చెప్పి చాట్ బండార్ అని ఒకటి ఉంది కదా, చూడండి. మాత్రం అస్సలు తినకండి, ఇదైతే టేస్ట్ దరిద్రంగా ఉంది. 150 రూపాయలు బొక్క, 160 రూపాయలు. ఏ తీసుకున్నా 160 రూపాయలు. ఇది మొత్తం మన కిచెన్ వేర్ ఐటమ్ అయితే ఇల్లు ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి ఏ ఐటమ్ మనము ఇక్కడ రేట్ ఉంది ఆల్రెడీ 250 రూపీస్ అంట. చూడు ఇది 170 రూపీస్, 130 రూపీస్. చూడండి 300 రూపీస్. దానికి మనకి రేట్లు అనేది ఇక్కడ రాసి పెట్టారు, బాగున్నాయి. ఇది 200 రూపీస్. ఇప్పుడు దగ్గర ఆగరబత్త లేదు, అక్కడ చూసినాం కదా, అక్కడైతే 100 ఉండే. ఇక్కడ చూడండి 220 రూపీస్. ఇక 160 రూపీస్. ఇది ఈ గంట వచ్చేసి 130 రూపీస్ అంట. చూడండి రేట్, దానికి రేట్ అక్కడనే రాసింటారు అన్నట్టు. ఇది చూడండి 130 రూపీస్. ఈ జాలి, ఇక ఈ జాలి చూస్తారు కదా, దానికి రేట్ అక్కడ ఇది 170. ఇది గుర్తుందా మన హారతి. ఇగో మమ్మస్ తయారు చేసేది. మమ్మస్ అంటే తెలుసుగా మీకు. ఇగో ఇలా పిండి పెట్టేసి మమ్మల్స్ తయారు చేస్తారు. 120 రూపీస్ అంటది. ఇక ఈ స్టాండ్స్ వచ్చేసి 120 రూపీస్. ఇక్కడ కనిపిస్తుంది కదా రేటు 120 రూపీస్. ఓకేనా. 130 రూపీస్. ఇదండి, ఇది ఒక లైట్ ఉంది మనకి ఇట్లా. ఓకేనా. ఇది 230 రూపీస్ అంట. ఇట్లా బాక్స్ వస్తుంది, 230 రూపీస్. ఇది సరే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్ కట్ చేసేది. ఎంత 140 రూపీస్కి వస్తుంది. చూడండి అట్లా బాగుంది కదా. బయట కంపారిజన్ చేసుకోండి, మంచిగా అంటే సూపర్గా ఇక్కడ తీసి పెట్టారు. ఇక డ్రై ఫ్రూట్స్ కట్ చేసేది ఇక్కడ బ్లేడ్ ఉంది మనకి. ఇది 140 రూపీస్ అంట. బాగుంది. చూస్తున్నా ఫ్రెండ్, ఇది వచ్చేసి ఏందో తెలుసా, ఇక్కడ చూడండి బ్లేడ్, కూరగాయలన్నీ కట్ చేసేది 320 రూపీస్ అంట. ఇక ఆన్లైన్లో ఎంత ఉందో తెలియదు. ఓకేనా. ఇట్లా ప్రెస్ చేసి ఇక చూస్తారా, ఇట్లా ప్రెస్ చేసి కట్ అయిపోతాయి. ఈ కూరగాయలు కట్ చేసుకునేది 250 రూపీస్. ఇందులో రకరకాలు ఉన్నాయి, సైజులు ఉన్నాయి. ఇది 200, ఇది 220, ఇది 240, ఇది 250. ఈ కట్టర్ వచ్చేసి 80 రూపాయలు. ఎంత 80 రూపీస్. ఇది 80 కదా. కితే మీద 80. చూస్తారు కదా, ఇక్కడ రాసిన రేట్ ఫిక్స్ 80 రూపాయలు. ఇది కట్టర్ వచ్చేసి చూడండి, మనం టీవీలలో చూస్తాం కదా. చూడడానికి అయితే బాగుంది, పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ రేట్ అయితే 80 రూపాయలు. ఇది 150 రూపాయలు అంట. ఓడా మేకర్ గుర్తుందా, ఓడాలు తయారు చేసేది 150 రూపాయలకు వస్తుంది. ఇంట్లోకి వెళ్ళి ఓడా వస్తుంది మనకి. 150 రూపాయలు అంటది. బాగుంది కదా. ఇది ఎల్లిపాయలు కట్ చేసేది అంట, 70 రూపాయలు అంట. చూడండి ఇంకా ఇట్లా 70 రూపీస్. ఇది ఇక వెయిట్ మిషన్ 280 రూపీస్ అంట. ఇక్కడ చూడండి 280 రూపీస్ ఉంది. ఇట్లా తలిగిచ్చేసి వెయిట్ చేస్తారు కదా, ఇది 280 రూపీస్. మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు మనము చైనీస్ వాళ్ళు పుల్లలు పెట్టుకొని తింటారు కదా, ఆ పుల్లలు చూడండి 300 రూపీస్ అంట. మీకు చైతన్యానికి రాకపోతే, అంటే దొడ్డు అయిపోతున్నా నేను బాగా ఎక్కువ తింటున్నా అంటే ఈ పుల్లలు తీసుకోండి. పుల్లలు తీసుకుంటే దీంతో రైస్ తింటే దెబ్బకి నెలకి మస్తు కేజీలు తగ్గొచ్చు. ఓకేనా. 300 రూపీస్ అంట పుల్లలు. దీనికి చైనీస్ ఓన్ అవసరం లేదు, ఇక్కడే దొరుకుతాయి. ఇక ఈ రోళ్ళు ఉన్నాయి కదా, రోల్ వచ్చేసి 280 రూపీస్, 230 రూపీస్ అట్లా సైజుని బట్టి ఉన్నాయి. చూడండి మనకు ఇదేనా అనేది పాలరాత్, ఇది గ్రానైట్. ఇది
మార్బల్ కదా, ఇదిగోండి ఇవి గ్రానైట్ అంట, ఇవి వచ్చేసి మార్బల్. దీంట్లో రేట్లు ఎక్కడ ఇక్కడ రాసి పెట్టారు మనకి. ఇది 550 రూపీస్, ఇది 450 రూపీస్, అదేనా 550, 650. ఇది చూడండి, ఇది గవ్వలు చేసేది 40 రూపీస్ అంట. గవ్వలు అంటే తెలుసు కదా, పిండి పెట్టి ఇట్లా అంటే ఒక గవ్వ టైప్ అవుతుంది. తిరిగి పైసలన్నీ ఖర్చు అయిపోతాయి కదా, ఖర్చు అయిపోయినాక బాడీ అంతా హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కినాక ఇట్లా మస్కటి డైరీ మిల్క్ లో ఒక మంచి ఐస్ క్రీమ్ తీసుకొని తినొచ్చు, అర్థమైందా. ఇది ఇట్లా ఫుడ్ స్టాల్ అయితే ఇక్కడ అక్కడ ఉంటాయి. ఈ చలికి ఐస్ క్రీమ్ ఏంద్రా బాబు అనుకుంటారా, ఏం లేదబ్బా, ఇళ్ళకి వచ్చిన పైసలన్నీ ఎగిరిపోయినాక బాడీ మొత్తం హీట్ అయిపోతుంది. హీట్ అయిపోయినాక ఇక్కడ ఒక మంచి ఐస్ క్రీమ్ తీసుకొని తినొచ్చు. ఇక హనీ బాట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, రియల్ గా తేనె తయారు చేసేది విధంగా వీళ్ళు ఇక్కడ పెట్టి మనకు షో చేస్తారు. ఇక్కడ చూస్తారు కదా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి, పోలీస్ స్టాల్ అని చెప్పేసి, ట్రాఫిక్ పోలీస్ కదా. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ ఎలా ఉంటుంది, సిగ్నల్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అవగాహన చేస్తారు పోలీస్ వాళ్ళు. ఇక్కడ పిల్లలకి చూపిస్తున్నారు, రెడ్ లైట్ వచ్చినప్పుడు ఎట్లా ఆపాలి, గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళాలి అనేది ఇక్కడ మంచి ఒక డ్రిల్ అయితే చూపిస్తారు వీళ్ళు. 100 में 6 शॉट है। 6 शॉट बैलून मारना, बैलून मारे तो कितने कौन सा आता भाई 6 में 5 बैलून्स पड़े तो येलो वाला टगा था, और छोटा वाला 6 में 6 पड़े तो ये वाला टगा। ये आड़ा ఓకే. ఇది చూస్తారు కదా 100 రూపీస్, 100 రూపాయలకి 6కి 6 కొడితేనేమో ఇది వస్తుంది పెద్దది. ఒకవేళ 5 తలిగినాయి అనుకో, 5 తలిగితే ఆ చిన్నది ఎల్లో కలర్ వస్తుంది, ఓకేనా. ఇది పిల్లలకి. ఇక్కడ అటవీ శాఖ అని చెప్పి, తెలంగాణ అటవీ శాఖ అనేది ఇక్కడ ఒక బొమ్మలు అయితే పెట్టి చూడండి పిల్లలకి. ఇక్కడ అటవీ శాఖ అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటది. ఇక్కడ పిల్లలకైతే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఒక మంచిగా. ఇంట్లో ఒక పికాక్ కూడా తీసుకొచ్చారు, 2-3 పికాక్ ఉన్నాయి, చిన్న చిన్న చిలుకలు కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం చెప్పుల సెక్షన్ ఉంది, మొత్తం చెప్పులు అయితే ఉన్నాయి ఈ సెక్షన్ లో. చూడండి ఎట్లా ఉన్నాయి, మస్తున్నాయి చెప్పులు అయితే, మస్తు ఖతర్నాక్ ఉన్నాయి. ఇక్కడ స్టైల్ ఉన్నాయి. ఒక స్టాల్ హోండా కంపెనీ కూడా ఉంది, బైక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడే మనం ఫైనాన్స్ అనేది మాట్లాడుకోవచ్చు. చెప్పులకి ఇక్కడ రేట్ అనేది ఏం రాయలేదు, కాకపోతే బార్గెనింగ్ చేసుకోవచ్చు. చూడండి మాస్ ఖతర్నాక్ పెట్టారు. మొత్తం లేడీస్ సంబంధించిన చెప్పులు అయితే లోపలైతే ఫుల్గా ఉన్నాయి, బాయ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్ చూడండి, మస్తు డ్రై ఫ్రూట్ సెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. మొత్తం నాకు రంగులు ఉన్నాయి అసలు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం చెప్పుల స్టాల్స్ ఎంత బాగున్నాయి అసలు, అబ్బబ్బబ్బా మామూలుగా లేదు. మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మొత్తం చెప్పుల స్టాల్. పెట్టారు కదా ఇక్కడ వరకు. ఇక్కడ చూడండి బ్రాండెడ్ షూస్ అయితే చాలా ఉన్నాయి, కలెక్షన్స్ అయితే సూపర్ గా పెట్టారు వీళ్ళు. చెప్పులు సరిగా కనిపించలేదు, అవన్నీ షూస్ అయితే ఉన్నాయి బాయ్స్ కి, లేడీస్ కి అయితే చెప్పులు రకరకాల చూస్తారు కదా. చెప్పులు అయితే మస్తు డిజైన్ అయితే పెట్టారు, చెప్పులు కానీ షూస్ కానీ రేటు మాత్రం డబల్ ఉన్నాయి, చూసి కొనుక్కోండి. ఇక తిరిగి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మంచిగా ప్లేస్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ కూర్చొని తినడానికి, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న స్టేజ్ లాగా వేసారు. ఇట్లా ఉంది చూడండి లోపల. ఫ్రెండ్స్కి ఇక్కడ మనకు ఫైర్ స్టేషన్ కూడా అరేంజ్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే పోలీసు వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఇక్కడ చూడండి ఎట్లా ఉండరో జనాలు, ఒక్కసారి చూడరు. ఇంకా అయిపోయింది ఇక టైం, అంటే 9 అయిపోతున్నట్టు, టైం కూడా నేను చూసుకోలేదు. చూస్తారు కదా ఈ ఆలు దీనికి వచ్చేసి 150 రూపాయలు. స్వస్తిక్ ఫుడ్ క్యాంటీన్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. వెజిటబుల్ కిచడి వచ్చేసి 45 రూపీస్, పెరుగు వడ 45, ఫ్రూట్ సలాడ్ 40, బాయిల్డ్ పల్లి 30 ఇట్లా పెట్టిస్తారు. 45 రూపీస్ ఇది. యూట్యూబర్ అన్న, తెలుగు టూరిస్ట్ 43, తెలుగు టూరిస్ట్ 140కి మంచిగా ప్యాంట్స్ అయితే ఉన్నాయి, నైట్ ప్యాంట్స్ సూపర్ ఉన్నాయి. ఇవి లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి వస్తాయి, మనం చూసి తీసుకోవాలి.
షర్ట్కి టీ షర్ట్స్ అంటారు ఇవి. చూడండి 150 రూపాయలు సూపర్ ఉన్నాయి ఇవి టీ షర్ట్స్. 200 అంట చూడు. कितना 100 में 200 ओके. మొత్తం 100 రూపీస్ వచ్చేసి दो एक साथ डालना, एक डालना. టూ బాల్స్ ఇస్తారు. ఆ బకెట్లో వేయాలి 2 బాల్స్ స్ట్రైట్గా నిలబడి. ఆ 2 బాల్స్కి 150 రూపీస్. అయితే అది పడదు, ఆ టాయ్స్ రావు. ఈ రంగురంగుల పీచు మిఠాయి 60 రూపీస్, 60 రూపాయలు. సరే తిందామని చూసుకున్నాం. ఓకే సూపర్. జాయింట్ వీల్ ఎక్కాలంటే 100 రూపీస్ ఉంది. అంటే రకరకాలు ఉన్నాయి ఇక్కడ జాయింట్ వీల్స్లో. ఇక్కడ చూస్తారు కదా ఈ జాయింట్ వీల్స్ కానీ ఇక ఇట్లాంటివి కానీ ఏదైనా కానీ 100 రూపీస్, 80 రూపీస్, 60 రూపీస్ అట్లా తక్కువ రేట్లే ఉన్నాయి. ఒక్కసారి అయితే హాలిడేస్లలో మంచి పిల్లల్ని వేసుకుని అయితే ఒకసారి ఎంజాయ్ చేయండి. మస్తు అయితే మస్తు ఎంజాయ్ చేస్తాను. అయితే నేనైతే మస్తు అయితే అయితే చాలా అలసిపోయినాయి. ఇది చాలా పెద్ద ఉంది. మొత్తం వచ్చేసి 2200 స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇందులో చాలా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే మొత్తం అయితే తిరిగేసాను. ఇంకా అక్కడక్కడ ఏదైనా అంటే బట్టలకు సంబంధించినవి అక్కడక్కడ అంటే మిస్ అయింది కానీ మొత్తం అయితే చూపించాను మీకైతే. ఇది ఫైనల్ టచ్. ఇక్కడ ఇది చూసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం బయటకు వెళ్ళిపోవాల్సింది. చూస్తారు కదా ఇది ఏది ఎక్కినా కానీ 100 అంటే 100 లోపే ఉన్నాయి. 100 పైన అయితే లేవు, 100 లోపే ఉన్నాయి. చూస్తారు కదా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనం బయటకు వచ్చిన తర్వాత ఇక ఇవి ఉన్నాయి కదా ఈ కమ్మలు ఇవన్నీ బయట మనకు ఎగ్జిబిషన్ లోపల వచ్చేసి ఎగ్జిబిషన్ లోపలతో పోల్చుకుంటే బయటవి అయితే కొంచెం తక్కువ రేట్లో ఉన్నాయి. ఈ కమ్మలు అయితే ఏవి తీసుకున్నా కానీ 100 రూపీస్. ఈ క్లిప్పులు ఏవి తీసుకున్నా కానీ 100 రూపీస్. చూస్తారు కదా మంచి కలెక్షన్. ఈ వీడియోలో నేను బాయ్స్కి అయితే ఒక సజెషన్ ఇస్తున్నా. లేడీస్ని ఎంట పెట్టుకొని పోతే మాత్రం మస్తు పైసలు అయితే ఖర్చు అవుతాయి. ఎందుకంటే అందులో అయితే మంచి తక్కువ రేట్లు కూడా ఉన్నాయి. చాలా మటుకైతే మంచి స్టాక్స్ అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి అయితే ఈ హాలిడేస్కి అయితే ఒకసారి అయితే ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఎగ్జిబిషన్ అయితే ఫుల్ హంగామా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇది. ఓకేనా, ఇప్పటివరకు అయితే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ హాలిడేస్కి అయితే మీరు కూడా ఒకసారి అయితే ప్లాన్ చేయండి. సూపర్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో అందరితోనైతే ఫ్యామిలీతో అయితే వెళ్ళండి. ఇంకోటి అందులో ఫుడ్ మాత్రం డబల్ రేట్ ఉందండి. ఒక్కసారి అయితే గమనించాలి. ఎంతకైనా మీరు తీసుకొని వెళ్తే కొంచెం బాగుంటుంది.